అదే నియోజకవర్గాన్ని మనం ఉన్నారు సార్. సార్ ఫోన్ మీకే సార్. హలో, ఎవరు? ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక నిమిషం చూడు. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కాలిస్తే ఆయన కాల్చినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కాల్చిన. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ముందు 75, పని అయ్యాక 75, ఓకేనా? పని అయ్యాక నేను దొరికిపోతే? మొత్తం తీసుకుని నువ్వు మిస్ అయిపోతే? నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. ఓకేనయ్యా, ఒకేసారి ఇచ్చేస్తాను. కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా. అవసరం లేదు. మాకు అవసరం. 1.5 ఇస్తున్నామయ్యా. కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా? గన్ చూడాలనుకోండి, తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. డబ్బుల్ని 1000 రూపాయల డినామినేషన్లో బండిల్ కట్టండి. ఆ బండిల్ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఆ ప్యాకెట్ని రెడ్ కలర్ VIP బ్యాగ్లో పెట్టండి. మీ మనిషిని రేపు రాత్రి 9ంటికి బ్యాగ్తో సహా బేగంపేటలో లోకల్ ట్రైన్ ఎక్కమనండి. బ్యాగ్ని సీట్ కింద పెట్టి గట్కేస్తులో బ్యాగ్ వదిలి దిగిపోమని చెప్పండి. దిగాడా? నువ్వు అక్కడే ఉండు. ఆడు మన ఎర్ర బ్యాగ్ తో దిగుతాడు. ఫాలో చేసాడు, ఎక్కడికి వెళ్తున్నాడు చూసి నాకు ఫోన్ చేయి. అలాగే సార్. సారీ. ఇట్స్ ఓకే. ఓకే ఏంటి ఓకే? మీకా సార్? ఆడికి చెప్పాను. వాడిని చూసావా? వీడు ఆడుగా సార్, వేరేవాడు. వాడు కాకుండా వేరే వాడు అయినప్పుడు వాడు ఇంకెవడో అయి ఉంటాడు కదా సార్. నా కొడక 1, 2 కాతరా 1.5 లెక్కటానికి ఒక రోజు అట్టింది. సార్ సార్ ట్రైన్ కదిలింది. అట్టగా చూస్తా ఉండు, తర్రని వెళ్ళిపోద్ది. అవును సార్. ఎక్కి చావు. సార్ బ్యాగ్ ఉందా? ఉంది సార్, కానీ డబ్బులు లేవు సార్. సార్ అది ఎవడో నా వెనకాల కూర్చున్నట్టున్నాను సార్. వెనక కూర్చుంటే మనం చూడలేం కదా సార్. నా కొడుకు డబ్బులు తప్పేశారు సార్. నువ్వేం చేస్తున్నా? పేపర్ చదువుతున్నావా? మీకెలా తెలుసు సార్? ఇందులో తెలియడానికి ఉంది. పైన చదువుతున్నావు, కింద కోసుకెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? రిటర్న్ ట్రైన్ ఎక్కి మిగిలిన పేపర్ చదువుకుంటూ వచ్చాయి. సార్ ఇంకా ఏంట్రా? బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్. నువ్వేం టెన్షన్ పడకు నాన్న, జాగ్రత్తగా తీసుకొచ్చాయి, కలిసి కొట్టించుకుందాం.